హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. జనవరి నెల రాగానే పండగ హడావుడి మొదలవుతుంది. బంధువులు, షాపింగ్లు, ముగ్గులు వీటితో పాటుగా పిండి వంటలకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వారం రోజుల ముందు నుండే పిండి వంటలకు కావలసిన సరుకులు తెచ్చుకోవడాలు, మిల్లులో పిండి పట్టించుకోవటం లాంటివి చేస్తూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం మొదటిసారి చేస్తున్న వారైనా ఈజీగా చేసుకునేలా కొన్ని పిండి వంటలు చూపించబోతున్నాను. అందులో మొదటగా బియ్యం పిండితోటి చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఎన్నో టిప్స్ తోటి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించానండి. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ఈ చెక్కల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకోవాలి. పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా వేసుకోండి. పెసరపప్పుకు బదులుగా శనగపప్పునైనా సరే తీసుకోవచ్చు. చెక్కల్లోకి సగ్గుబియ్యం, పెసరపప్పు, శనగపప్పు అలాగే వేయించిన పల్లీలను కూడా వేసుకోవచ్చు. వేటి కాంబినేషన్తో అయినా సరే ఈ చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం, పెసరపప్పును వాటర్ తోటి 1-2 సార్లు క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ని పోసుకుని ఒక గంట పాటు నానపెట్టుకోవాలి. గంట తర్వాత చూసినట్లయితే రెండు కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటి నుండి వాటర్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి 1.5 ఇంచుల వరకు అల్లం ముక్కలను వేసుకోవాలి. కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 8 పచ్చిమిరపకాయల వరకు వేస్తున్నానండి. మిరపకాయల స్పైస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే 1.5 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. మామూలుగా అయితే కరివేపాకును కొంచెం చిన్నగా కట్ చేసుకుని పిండిలో వేసుకోవచ్చు, కానీ అలా పిండిలో వేసుకుని కలిపినప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ కరివేపాకు అంతా కూడా ఆయిల్లో విడిపోతూ ఉంటుంది. ఇలా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని వేసుకున్నట్లయితే ఫ్లేవరు బాగా పట్టుకుంటుంది. అలాగే ఆయిల్లో విడిపోయే సమస్య ఉండదు. తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మనం సగ్గుబియ్యం, పెసరపప్పు వేసుకుంటున్నాం కాబట్టి వీటిని స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ వేసుకుంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. నీళ్లు వేయకుండా వీటిని ఇలాగే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ ముద్దను కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఒక ప్లేట్ని తీసుకోండి. అందులోకి 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోండి. వెయిట్లో వచ్చేసరికి 400 గ్రాముల బియ్యం పిండి అండి. అలాగే నేను ఇక్కడ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పొడి బియ్యం పిండిని ఉపయోగిస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. తర్వాత ఈ పిండిలోకి వెన్నను వేసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నేనండి. వెన్న అందుబాటులో లేకపోతే బయట కొన్న బటర్ని కానీ లేదా వేడివేడి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా పర్వాలేదు, కానీ స్కిప్ చేయకుండా మాత్రం వేసుకోండి. వీటిలో ఏదో ఒకటి వేయడం వలన ఈ చెక్కలు చాలా గుల్లగా వస్తాయి. వెన్నంతా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోండి. ముద్ద చేసినప్పుడు ఇలా ముద్ద అవ్వాలి. నాకైతే ఇలా ముద్ద అవ్వడానికి 3 టేబుల్ స్పూన్ల దాకా వెన్న పట్టింది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పెసరపప్పును కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోండి. మనం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేటప్పుడు కరివేపాకు, పల్లీలు అన్నీ వేసాం కదండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు, కారం, అల్లం అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయండి. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిలోకి నీళ్ళను వేసుకుని కలుపుకోవాలి. ఈ పిండిని నార్మల్ వాటర్తో కాకుండా వేడి నీళ్ళతో కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్న నీళ్ళతో కలుపుకోండి. అప్పుడే చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. ముందు వేడిగా ఉన్నప్పుడు గరిటెతోటి ఒకసారి మిక్స్ చేసుకోండి. వేడి తగ్గిన తర్వాత ఇలా చేతులతోనే పిండిని బాగా కలుపుకోండి. 2 కప్పుల పిండికి నాకైతే 1 కప్పు మీద 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు పట్టాయండి. అన్ని బియ్యం పిండిలు ఒకే క్వాలిటీలో ఉండవు కాబట్టి నీళ్లను ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి మాత్రం ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉంటేనే చాలా ఈజీగా చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుండి కొద్దిగా ముద్దను పక్కకు తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా తడి బట్టను కప్పుకుని ఉంచుకోండి. ఇప్పుడు పక్కకు తీసుకున్న పిండిలో నుండి ఒక స్పూన్ సహాయంతో
కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్లా చేసుకోండి. చెక్కలను వీలైనంత చిన్న సైజులో చేసుకోవడమే మంచిదండి. అలా ఎందుకు చేసుకోవాలనే విషయాన్ని వీటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మీకు చెప్తాను. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తుంటే కొద్ది కొద్దిగా ఉండల్ని ప్రిపేర్ చేసుకుని అప్పుడు మాత్రమే వాటిని ఫ్రై చేసుకోండి. ఒకేసారి ముందే ఉండల్ని ప్రిపేర్ చేసేస్తే అవి గాలికి ఆరిపోయి తర్వాత చెక్కల్లా ఒత్తుకునేటప్పుడు ఎడ్జెస్‌లో పగుళ్ళు వస్తాయి. ఉండలు ఆరిపోకుండానే ముందే చెక్కలు చేసేటప్పుడు ఎడ్జెస్‌లో పగుళ్ళు వస్తున్నాయి అంటే పిండిలో నీటి శాతం తక్కువగా ఉందని అర్థం. అప్పుడు మళ్ళీ మీరు పిండిని మరికొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ సగం పిండితోటి ముందుగా ఉండలను ప్రిపేర్ చేసుకొని చెక్కలను చేస్తున్నానండి. ఇప్పుడు చెక్కలు చేయడం కోసం చాలా ఈజీ ప్రాసెస్‌ని చూపించబోతున్నాను. అందుకోసం అడుగున ఇలా ఫ్లాట్‌గా ఉండే ఒక డబ్బాను తీసుకోండి. అడుగున ఫ్లాట్‌గా ఉండే ఇలాంటి కప్పులైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు డబ్బాను ఒక ప్లాస్టిక్ కవర్‌లోకి ఫుల్‌గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ర్యాప్ చేసుకొని పైన టైట్‌గా ఒక రబ్బర్ బ్యాండ్‌ని వేసేసుకోండి. సైడ్‌లు ఎలా ఉన్నా పర్వాలేదు గానీ అడుగున మాత్రం ఫ్లాట్‌గా ఉండి ఎటువంటి ముడతలు లేకుండా మాత్రం చూసుకోండి. ఇప్పుడు అడుగు భాగంలో కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు చెక్కలు చేయడం కోసం నేనిక్కడ దళసరిగా ఉండే ఒక ఆయిల్ కవర్‌ని తీసుకున్నానండి. ఆయిల్ కవర్‌కి ఆల్రెడీ నూనె ఉంటుంది కాబట్టి నేను సెపరేట్‌గా ఆయిల్‌ని అప్లై చేయట్లేదు. ఇప్పుడు రెడీ చేసుకున్న ఉండల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలి. తర్వాత నూనె రాసుకున్న డబ్బాని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా లైట్‌గా ప్రెస్ చేసుకున్నట్లయితే ఈజీగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పూరి ప్రెషర్‌లో అయినా ఈ చెక్కలను చేసుకోవచ్చు గానీ, ఇలా అయితే ఇంకా చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. అయితే మీరు కొంచెం దళసరిగా ఉన్న కవర్‌ని తీసుకున్నట్లయితే చాలా ఈజీగా చెక్కలు వస్తాయి. చాలా పల్చగా ఉండే కవర్‌తో చేసినట్లయితే ఎలా వస్తాయో కూడా మీకిక్కడ చూపిస్తాను. నేనైతే మొత్తం అన్ని చెక్కల్ని కూడా ఈ ఆయిల్ కవర్ మీదే ఎక్కువ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇలా పాలిథీన్ కవర్ తీసుకుంటే ఎలా వస్తాయో కూడా మీకు చూపిస్తానండి. పాలిథీన్ కవర్ తీసుకుంటే చాలా లైట్‌గా ఉంటుంది కాబట్టి ప్రెస్ చేసినప్పుడు డబ్బాతో పాటుగా చెక్కలు కూడా వచ్చేస్తాయి. డబ్బా నుండి పిండిని విడదీయడం కోసం ఇలా కొంచెం అట్లకాడతో ప్రతిసారి కదపవలసి ఉంటుంది. అయితే ప్రతిసారి ఇలా ఉండదండి. మొదట్లో కొన్ని సార్లు మాత్రమే ఇలా ఉంటుంది. తర్వాత ఈజీగానే వస్తాయి. ఒత్తుకున్న ఈ చెక్కలన్నీ ఆరిపోకుండా ఉండడం కోసం తడిగుడ్డ పైన వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత రెడీ చేసుకున్న చెక్కలను ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని ఆయిల్‌లో వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అలాగే వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకోండి. అలాగే వేసిన వెంటనే వీటిని కదపకండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. చెక్కలను కొంచెం చిన్న సైజులోనే ప్రిపేర్ చేయమని చెప్పాను కదండీ! పెద్ద సైజులో ఉన్నవి ఆయిల్‌లో వేసేటప్పుడు మడతలు పడి విరిగిపోవడం లేదా కొంచెం వంకరగా అవ్వడం లాంటివి జరుగుతాయి. ఇలా చిన్నగా చేసుకుంటే అన్నీ కూడా చక్కగా రౌండ్‌గా వస్తాయి. ఆయిల్‌లోంచి తీసిన వెంటనే ఇవి కొంచెం నూనె పీల్చినట్టుగా అనిపిస్తాయి కానీ, కొద్దిసేపు అలా స్ట్రెయినర్‌లో వదిలేసినట్లయితే ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసి ఇవి డ్రైగా అయిపోతాయి. 2 కప్పుల బియ్యం పిండితోటి ఈ సైజ్ చెక్కలైతే దాదాపుగా 70కి పైగానే వస్తాయండి. అలాగే ఇలా ప్రిపేర్ చేసిన ఈ చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే రుచి కూడా చాలా చాలా బావుంటాయి. వీటిని ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా 10-15 రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. మరి ఎన్నో టిప్స్ తోటి చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపించిన ఈ చెక్కలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.